షూటింగ్ చేసేది డైరెక్టర్ ఉండి సూపర్ సార్ అని చెప్పి దగ్గరికి వెళ్తుంటే అక్కడ రాజు ఉండి అమ్మాయ్య హలో కళావతి థ్యాంక్ యూ కళావతి నీ వల్ల ఈ ఆడు పూర్తి చేయగలను థ్యాంక్ యూ సో మచ్ కళావతి అని చెప్తాడు. అక్కడ ఇంద్రదేవి ఉండి రే మనమందరం ఉన్నాము మమ్మల్ని మర్చిపోతే ఏంటి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజుండి సారీ నానమ్మ ఏదో ఎగ్జామ్మెంట్ ఇచ్చి మరి చూసినాను అని చెప్తాడు. అక్కడ రాజుండి డైరెక్టర్ దగ్గర వెళ్ళి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పాడు. అక్కడ ఇట్స్ ఓకే సార్ అని చెప్తాడు డైరెక్టర్. ఈ ఆడిని సాయంత్రం అంతా పంపిస్తావు కదా అని చెప్తాడు రాజు. పంపిస్తాడు సార్ సాయంత్రం అంతా పంపిస్తాను అని చెప్తాడు. అక్కడ డైరెక్టర్ అక్కడ రుద్రాణి ఉండి షూటింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి రాహుల్ వస్తాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి. ఏంటి మమ్మీ ఏం కంగారు పడుతున్నావు ఏంటి అని అడుగుతాడు. అక్కడ రుద్రాణి ఉండి నువ్వు అనుకునేది ఏంటి జరుగుతున్నది ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రాహుల్ ఉండి ఏమనుకున్నాను ఏం జరిగింది అని అడుగుతుంటాడు. ఆ మాటకి రుద్రాణి ఉండి రాజు తీసేది యాడ్ని ఆపుతానని చెప్పావు, ఆ యాడ్ని గందరగోళంగా చేస్తానని చెప్పావు, ఇప్పుడు ఆ రాజు ఆ యాడ్ని కంప్లీట్ చేశాడు కదరా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాహుల్ ఉండి అది జరగదు మమ్మీ అని అంటాడు. ఆ మాటకి రుద్రాణి ఉండి ఒరే నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది. ఎవరో పొరటు చేసి వాడిని పిలిపించి డైరెక్టర్ అని చెప్పి అందరినీ నమ్మించావు. వాడు దరిద్రుడు మాటలతో చేతులతో ఇంట్లో వాళ్ళకి దొరికిపోయాడు వాడు అంటున్నారు రావండి. సో వాట్ అని అంటాడు. ఆ మాటకి రుద్రాణి ఉండి ఏదో విధంగా ఆ షూట్ ఆగిపోతుంది అనుకుంటే ఆ రాజు యాడ్ని కంప్లీట్ చేశాడు కదరా ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది. ఆ మాటకి రాహుల్ నుండి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటానని చెప్తాడు సోఫా పైన. అక్కడున్న రుద్రాణి నుండి ఏ రాహుల్ నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతుంది సోఫా పైన కూర్చొని. అక్కడున్న రాహుల్ ఏంటి మమ్మీ ఎందుకు టెన్షన్, యాడ్ ఫిల్మ్ అంటే ఏం బఠానీ తిన్నట్లనా, పెద్ద పెద్ద డైరెక్ట్లు అనుకున్న జరగ తల పట్టుకుంటూ ఉంటారు, అలాంటిది రాజ్ డైరెక్షన్ చేసి యాడ్ ఫిల్మ్ షూట్ చేసి ఇంకా అర్థం కావట్లేదా ఎలా ఉంటుందో, యాడ్ ఎలానైనా సరే సరిగ్గా రాకుంటే మళ్ళీ షూట్ చేయలేక జనాలకు పంపలేక చేతులు ఎత్తేస్తారు, అలాంటిది రాజు చేసే యాడ్కి జనంలో వెళ్తుందని ఎలా అనుకున్నావు మమ్మీ అని అడుగుతూ ఉంటాడు. రాజుకి అనుభవం ఉంటుంది కదా ఆ యాడ్ని సక్సెస్ అవ్వడానికి అని చెప్తాడు. ఆ మాటకి రుద్రాణి ఉండి అంటే అని అడుగుతుంది. ఆ మాటకి రాహుల్ ఉండి అది ఫెయిల్ అవుతుంది మమ్మీ, ఆ రాజ్ యాడ్ని అటు చేసి ఇటు చేసి సరిగ్గా కంటెంట్ చేయలేక ఆ యాడ్ని రిలీజ్ చేయలేక ఎలారా భగవంతుడా అనుకునే వరకు పునకల కోసం పూర్తవుతుంది. ఆ లోపల నా కంపెనీ డిజైన్స్ అంతా మార్కెట్లోనే రిలీజ్ చేసేస్తాను నేను. ఒక పక్క బ్లాడ్ పబ్లిషర్స్తో రాజు పరువు పోగొట్టుకుంటే ఇంకో పక్క నేను సాధించిన సక్సెస్ వల్ల నా జ్యువెలరీస్ బిజినెస్ చేసేస్తాను. రుద్ర నుండి నిజంగానే రా అని అడుగుతుంది. ఆ మాటకి రాహుల్ నుండి నిజం మమ్మీ అని అంటాడు. లాభాలు నాకు నష్టాలు ఆ రాజుకి, ఆ రాజు రోజు రోజుకి దిగపోతూ ఉంటే నేను గంట గంటకి అందరిని మెచ్చుతూ ఉంటాను. నేను స్వరాజ్ రాజు కంపెనీ నుంచి దివాళీ తీస్తూ ఉంటే తాతయ్య అది చూసి తట్టుకోలేక రాహుల్ నువ్వే స్వరాజ్ రాజ్ కంపెనీని చూసుకోవాలి, ఆయన నోటి వల్ల చెప్పేలా చేస్తాను చూస్తూ ఉండని చెప్తున్నాడు. అక్కడున్న రుద్ర నుండి రే ఆ మాట వింటుంటే నా చెవిలో అమృత పోషణ ఉందిరా నాకు, అదేంటో తొందరగా చేసేలాగా చూడు మళ్ళీ అని చెప్తుంటారు. ఆ మాటకి రాహుల్ నుండి సరే అని అంటాడు. రుద్రాణి రాహుల్ని నవ్వుతూ ఉంటారు. అక్కడ రాజు నుండి అదొక కాదు అంకుల్, అది ఎడిటింగ్ అయ్యాక ఎలా వచ్చింది, అది రెడీ అయ్యేంత వరకు చూసే వరకు నాకు టెన్షన్ పోదు, మీరు చేసినంత వరకైనా పంపించండి ప్లీజ్, మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది కదా, అంత బ్యాడ్గా లేదు కదా, ఓకే త్వరగా పంపించు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. టెన్షన్ పడుతూ ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు. అక్కడ కావ్య వచ్చి ఏమండి మజ్జిగ అని అంటుంది. అక్కడ రాజుండి నాకు తాగాలనిపించట్లేదు కళావతి, నాకు వద్దు అని చెప్తాడు. అక్కడ కళావతి ఉండి తాగాలనిపించట్లేదా ఎందుకండి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఆ వాడికి రాజుండి టెన్షన్ కళావతి, యాడ్ ఫిలిం ఫస్ట్ టైం కదా చేసేది, ఏదైనా మిస్మ్యాచ్ జరిగినా కూడా అని డస్ట్బిన్లో పడాల్సిందే అని చెప్తాడు. డబ్బు టైం అంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ షూట్ చేయాలంటే మళ్ళీ సరిపోదు అని చెప్తాడు. అనుకున్న టైంకి ఆ యాడ్ని రీఫుల్ చేయలేకపోతున్నాము, మా డిజైన్ని మార్కెట్లో పంపించలేము, తలకాయ తిరిగిపోతుంది కళావతి ఏమండి ప్రయత్నం మంది ఫలితం ఆ పైవాడిది, మనం ఫలితంలో లోపం ఉండకూడదు, 100 కంఫర్ట్ పెట్టి కష్టపడి యాడ్ చూసేశారు అదే మీ సక్సెస్, మిగతాదంతా కాలం నిర్ణయిస్తుంది, అంతేగాని మన చేతుల్లో లేని దాని గురించి ఇంత టెన్షన్ పడడం మంచిది కాదండి. అప్పుడు రాజు ఉండి అది కాదు కళావతి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి కళావతి ఉంది అది కాదండి నా మాట వినండి, ముందుగా ఈ ఫస్ట్ మజ్జిగ తాడండి అని చేతికిస్తుంటాడు. అక్కడ రాజు తీసుకొని తాగుతూ ఉంటాడు. అక్కడ రాజు ఉండి ఈ ఆడు మనకి చాలా ఇంపార్టెంట్ కళావతి, ఖచ్చితంగా అది బాగా రావాలి, నేను కరెక్ట్గా చేశానో లేదో నాకు తెలియట్లేదు అని చెప్పాడు. ఆ మాటకి కళావతి చూడండి సముద్రం లోపల ఉంటుందని అందరూ చెప్పేవాళ్ళు కానీ ఆ సముద్రంలోనే దిగిన వాళ్ళకి అనుభూతిలో ఆ లోతు తెలుస్తుంది, అంతేగాని లోటుగా నిలబడేవాడికి అంతరం చేసేవాడికి కాదు అని చెప్తుంది. మీరు దిగారు లోటుగా తెలుసుకుంటారు, మీరు ఈదుకుంటూ బయటకు వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది రాజుండి. కానీ కళావతి అని అంటాడు. ఆ మాటకి కళావతి ఏమండి ఆ సముద్రానికి దిగిన వాడికి ఎంత ఈదమో తెలిసిన వాడికి పరీక్ష వాడు రాసిన వాడు కూడా నేను కరెక్ట్గా రాశాను నేను పాస్ అవుతానని నమ్మకం ఉన్న అంతే ముఖ్యం అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండాలని చూస్తూ ఉంటాడు. అక్కడ కళావతి మీరు పరీక్ష రాశారు, మీరు ఫలితం చూడబోతున్నారు, అది నిజంగా నమ్మండి అని చెప్తూ ఉంటుంది. ఒక మనిషి ఒక పనిని పూర్తి చేయగలను అనుకుంటే ఎప్పుడైతే నమ్ముతాడో అది సగం పని చేశానని నమ్ముకుంటాడు,
అదే పని పూర్తిగా చేశాడనుకుంటే సక్సెస్ వచ్చినట్లే, మీరు అనుకునేది సాధించినట్లే అని చెప్తుంటాడు. ఆ మాటకి రాజుండి నిజంగా యాడ్ సక్సెస్ అవుతుంది అనుకున్నావా అని అడుగుతాడు. అక్కడ కలవతండి తప్పకుండా యాడ్ని బాగోలేదు అనుకోండి. అలాగని రాజు వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ రౌడీలు ఉండి ఒక అమ్మాయిని తరుముకుంటూ వస్తూ ఉంటారు. అక్కడ అప్పు ఉండి ఒక రౌడీ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. నిలబడి అక్కడ ఒక అమ్మాయి ఉండి చూస్తుంది. అప్పుని చూసి అక్కడ పోలీస్ దగ్గర వెళుతూ ఉంటుంది. అప్పు దగ్గరికి అక్కడ రాజు ఉండి మన చేసే యాడ్ ఫిలిం రెడీ అయింది అని చెప్తూ ఉంటాడు. అక్కడ అప్పు అన్న ఉండి సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ ఇంద్రదీపం కూడా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ రాజు ఉండి కళావతికి చూడు అని చెప్పి అక్కడున్న సోఫా పైన కూర్చుంటూ ఉంటారు. అక్కడున్న రాజు కళావతి టీవీలో వస్తూ ఉంటారు. అక్కడ అపర్ణ భర్త ఉండి ఈ యాడ్ జనంలో వెళ్ళడం కాదు, గోల్డ్ మార్కెట్ని షేక్ చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రుద్ర నుండి చిరాకు పడుతూ ఉంటుంది. అక్కడ రాహుల్ కూడా చిరాకు పడుతాలని చూస్తూ ఉంటాడు. అక్కడ మీడియా వాళ్ళు మా పాపని కాపాడింది ఆ పూర్ణ మేడమే అని చూస్తుంది. అక్కడ ధాన్యలక్ష్మి నుండి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆ టీవీ చూసి. అక్కడ ఇంద్రదేవి కూడా షాక్ అయ్యాలని చూస్తుంటాడు. అక్కడ కళావతి కూడా షాక్ అయ్యాలని చూస్తుండే. అక్కడ రాజు కూడా షాక్ అయ్యాలని చూస్తుంటాడు. అక్కడ ధనలక్ష్మి ఉండి ఆగండి అని చెప్తుంది. అక్కడ అప్పుండి అలానే ఆగి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ వైపు. ఇది చేసిన తప్పికి శిక్ష పడవలసిందే అని చెప్తుంది. జీవితంలో ఇది పోలీస్ ఉద్యోగం చేయడానికి వీల్లేదు అని చెప్తుంది. ఆ మాటకి అప్పుండి షాక్ అయ్యాలని చూస్తూ ఉంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా షాక్ అయ్యాలి అమ్మ వైపు చూడాలని చూస్తుంటాడు. అక్కడ కళావతి కూడా చూస్తూ ఉంటుంది. అక్కడ రాజు కూడా వాళ్ళ పిన్ని వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ ధనలక్ష్మి నేను ముఖ్యమో ఆ జాబ్ ముఖ్యమో నువ్వే తేల్చుకో అని చెప్తుంది. ఆ మాటకి కళ్యాణ్ నుండి షాక్ అయ్యి వాళ్ళ అమ్మ వైపు అలానే చూస్తుంటాడు. అక్కడ రాజు కూడా షాక్ అయ్యి మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.